అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక అద్భుతమైన సీక్రెట్ అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఇప్పటి జనరేషన్ యూత్కి జుట్టు రాలడం మరియు జుట్టు తెల్లగా మారడం ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. చాలా హెయిర్ ఆయిల్స్ వాడినా నాకు రిజల్ట్స్ అయితే కనిపించలేదు. సో నేను చెప్పబోయే ఈ సీక్రెట్ హెయిర్ ఆయిల్ వీడియోలో చాలా అద్భుతాలు దాగున్నాయి. సో అదేంటని అనుకుంటున్నారా? ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు హెయిర్ ఆయిల్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఇక్కడ నేను అలోవెరా జెల్ వచ్చి ఒక చిన్న పాటలో ఊడ్చాను కాబట్టి చిన్న చిన్న రెబ్బలు 2 తీసుకున్నాను. మీ దగ్గర కొంచెం పెద్ద సైజు ఉంటే ఒకటే చాలు. కోకోనట్ అంటే పారాచూట్ ఆయిల్ ఒక 2 బాటిల్ తీసుకున్నాను నేను. ఒక్కొక్క బాటిల్ వచ్చి 500 ml. మెంతులు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఉసిరికాయలు అండి. ఉసిరికాయలు ఏంటంటే నేను హెయిర్ ఆయిల్ చేస్తానని ఉసిరికాయలు తీసుకున్నాను. నాకు కరివేపాకు దొరకలేదు. చలికాలం కొంచెం కరివేపాకు వచ్చేది రేర్ కదా, దొరకలేదు. సో అందుకోసమని ఉసిరికాయ ఇక్కడ కొంచెం కలర్ షేడ్ అయ్యింది అంతే. 2 ఉసిరికాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ 1, మీడియం సైజ్ ఉల్లిపాయలు 1, కరివేపాకు వచ్చేసి 2 పిడికిలు అండి. 2 పిడికిలు తీసుకుంటే మనం 2 బాటిల్ ఆయిల్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కరివేపాకుని ఇలా చాప్ చేసుకుని ఆయిల్లో వేసుకుంటే దానిలో ఉన్న రసం అన్నీ బాగా వస్తుంది కాబట్టి ఇలా చాప్ చేస్తున్నాను. లేదంటే మీరు రుబ్బి కూడా పేస్ట్ చేసుకుని కూడా మనం యూజ్ చేయొచ్చు. అలాగే కరివేపాకు వేస్తే అంత రసం అనేది రాదు కాబట్టి ఇలా చాప్ అని చేయండి. మనం పేస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆయిల్ బాయిల్ చేయాలంటే ఇలాంటిది ఒక పెద్ద పాత్ర తీసుకోండి. చిన్న పాత్ర మాత్రం తీసుకోకూడదు. నేను ఒకసారి చిన్న పాత్ర తీసుకొని ఆయిల్ మరగబెట్టడానికి పెడితే అంత బయట పడిపోయింది. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు, అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి పెద్ద పాత్ర తీసుకుంటే మనం ఆయిల్ బాయిల్ చేసినా కూడా కింద పడదు కాబట్టి పెద్దది తీసుకోండి. ఇప్పుడు ఆ పాత్రలో మనం తీసుకున్న కోకోనట్ ఆయిల్ ని ఫస్ట్ పాత్రలో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం మెంతులు తీసుకున్నాం కదా, మెంతులు వచ్చేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ మార్చకూడదు, నల్లగా మాడిపోతే మనకి ఆయిల్ వచ్చి నల్లగా అయిపోద్ది కాబట్టి దోరగా వేపుకోవాలి. అలాగే హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో వేపకూడదండి, లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఎందుకంటే క్వాంటిటీ వచ్చి 2 స్పూన్లు కాబట్టి వేగం మాడిపోద్ది. ఇప్పుడు చూడండి, ఒకే నిమిషం చాలండి మనకి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే కలర్, ఎక్కువ మార్చకూడదు. మనకి సౌండ్ కూడా చిట్టుపట చిట్టుపట సౌండ్ వినిపిస్తుంటది. చాలు, అలాగైందంటే మన మెంతులు పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనకి మెంతులు పొడి కావాలి. ఆ పొడి కావాలంటే ఇప్పుడు మనం దంచాలి. సో దానికోసమని నేను ఇలాగా న్యాచురల్గా దంచాలనేసి మిక్సీ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇలాగా న్యాచురల్గా మనం పౌడర్ అనేది రెడీ చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనం వేసి కొంచెం కచ్చాపిచ్చి దంచినామంటే మెంతులు వేడిగా ఉన్నది కాబట్టి వేగం పౌడర్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, మన మెంతులు ఇలాగ నైస్గా పౌడర్ అవ్వాలన్నమాట. ఎంత నైస్గా అయితే మనకి ఆయిల్లోనే అంత బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి ఇలాగ చూపిస్తున్నాను కదా, ఇలాగ మనం మెంతులు పౌడర్ ఇలాగ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఉల్లిపాయలు వచ్చి మనం స్లైసెస్ కట్ చేసుకుని వేసుకున్న కన్నా ఇలాగా కొంచెం దంచి వేసుకున్నామంటే ఆ ఉల్లిపాయల్లో ఉన్న సత్వ అనేది మనకి ఆయిల్లో బాగా వస్తుంది కాబట్టి మనం దంచి వేసుకుంటే చాలా మంచిదండి. చూడండి, ఇలా దంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఇలా దంచేసాం కదా, అది ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఉసిరికాయలు అండి. ఉసిరికాయలు కూడా అలాగే మనం కట్ చేసుకుని వేసుకునే కన్నా ఇలా దంచి వేసుకున్నామంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చి ఆ లోన ఉన్న గింజలు మనం తీసేయాలండి. ఆ గింజలు మనం వేసుకోకూడదు. గింజలు తీసేసి ఇంకా కచ్చాపిచ్చి దంచాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత దంచుతామో అంత సత్వ అనేది మనకి ఆయిల్లోనే వస్తుంది కాబట్టి ఇలా న్యాచురల్గా మనం దంచుకుందాము. అలాగని ఉసిరికాయ కలర్ షేడ్ అయింది, మనకి రసం ఏం రాదామని ఏ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మా అమ్మ కాలంలోనో ఉసిరికాయలు తెచ్చి కట్ చేసుకుని ఎండలోనో ఎండబెట్టి 1 సంవత్సరం ఇలాగా స్టోర్ చేసుకునేవారు. ఉసిరికాయలు మనం ఎండినవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి రాసినామంటే ఎండిపోయి స్టోర్ చేసి ఉంచి రుబ్బీసి రాసినారంటే కొప్పు వేగం నల్లగవుతుంది.
ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూడండి ఎలా దంచున్నాం చూడండి. ఇలా దంచితేనే మనకి సత్వ అనేది వస్తుంది కాబట్టి మీరు కూడా ఇలాగే దంచండి. ఇప్పుడు అలోవెరా తీసుకుందాం. ఆ అలోవెరాలో మనం సైడ్ ముళ్ళులు ఉంటాయి కదండి, ఆ ముళ్ళులు వచ్చేసి రిమూవ్ చేసుకోవాలి. అంటే మాది చిన్న చెట్టు కాబట్టి చిన్న చిన్న రెబ్బలుగా ఉన్నాయి. పెద్ద చెట్టు అయితే కొంచెం పెద్ద కొమ్మలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి, లేకపోతే మనకి అలోవెరా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలాగ రిమూవ్ చేసిన తర్వాత మనం వచ్చేసి దీనికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మీ దగ్గర ఏమైనా అలోవెరా రెక్క ఏమైనా పెద్దది ఉన్నట్టుంటే ఇలాగా మధ్యన కట్ చేసుకుని దాంట్లో వచ్చే జెల్లుని మాత్రం యూజ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర అంత కొంచెం మిడల్ సైజ్ ఉన్నది కాబట్టి నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. చూడండి, పెద్దదైతే మధ్యన ఓపెన్ చేసి జెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇలాంటి చిన్న సైజ్ అయితే అలాగా మధ్యన కోయడానికి వెళ్ళదు, ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. చిన్న సైజ్ అలోవెరా అయితే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్లోన మనం దంచి పెట్టుకున్నాం కదా మెంతులు పొడి, ఆ పొడి వేసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఉసిరికాయ, అలోవెరా, ఉల్లిపాయలు దంచుకొని పెట్టాం కదా అది వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు అనేది మనం కట్ చేసి పెట్టాం కదా, కరివేపాకు వేసుకోవాలి. సో ఇప్పుడు స్పూన్ సాయంతో అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ ఐడియా వచ్చేసి ఎక్కడ నేర్చుకున్నాను, ఎవరు చెప్పారు అనేది ఈ వీడియోలోనే మీరు కంటిన్యూ అయితే మీకే అన్ని విషయాలు తెలుస్తుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మనం ఆ ఆయిల్ పాత్రను పెట్టేసి ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే ఆయిల్ అంత వేగం పొంగదు కాబట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్. నెక్స్ట్ వచ్చి మీడియం ఫ్లేమ్లోనే మనం మరగబెట్టాలి. మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే ఆయిల్ అంతా మరిగి కింద పడిపోద్ది. మన కింద పడితే మళ్ళీ యూజ్ చేయడానికి కాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మరిగించాలి. అలాగే మీరు కూడా ఇక్కడ ఆయిల్ పెట్టేసి మొబైల్లోనే మునిగిపోతే ఆయిల్ అంతా నీళ్ళ పాలు అవుతుంది కాబట్టి మీరు కూడా ఒక కన్ను దాని మీద వేసుకొని చూస్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన ఆయిల్ అనేది ఇలాగ బాయిల్ అవుతుంది కదా. ఈ మెథడ్ అనేది నాకు ఎవరు చెప్పారంటే మా శివాని, అంటే మా చిన్నదిన మీకు తెలుసు కదండి, బెంగళూరులో ఉన్నారు. వాళ్ళ మమ్మీ వచ్చేసి వాళ్ళ పిల్లలకి రాస్తారంట, కొప్పు రాలదు. మేము వచ్చేసి ఇక్కడ సోలార్ నీరు కాబట్టి కొప్పు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అడిగాను. అప్పుడు అత్త వచ్చేసి ఈ ప్రాసెస్ చెప్పారండి. ఇలాగ చేసుకుని 1 ఇయర్ కంటిన్యూగా 1 ఇయర్ మనం రాయాలంట. రాస్తే ఇప్పుడు యూత్కి కొంచెం వైట్ హెయిర్ అనేది వస్తుంది కదండి, అది రాకుండా అవాయిడ్ చేస్తుంది. మన జుట్టు కూడా రాలదు, ఉన్ని జుట్టు పెరిగి స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను 2 సార్లు 3 సార్లు ట్రై చేసి రాశానండి. నా కొప్పు ఇప్పుడు రాలట్లేదు. కొప్పు కూడా కొంచెం గ్రోత్ అవుతుంది కాబట్టి నేను ఎందుకు వీడియో చేసుకుని అప్లోడ్ ఎందుకు చేయకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆనియన్ వచ్చేసి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఆనియన్ రెడీ అయిపోయిందని లెక్క. మనం ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం మరగబెట్టామంటే అందులోనున్న ప్రతి ఒక్క దీంట్లో సత్వాలన్నీ మనకు నిదానం బాయిల్ అయ్యి వస్తుంది కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే ఎప్పుడు కూడా బాయిల్ చెయ్యాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడు కూడా మనం బాయిల్ చేయకూడదు. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నానండి. మనం ఫిల్టర్ చేసుకున్నప్పుడు కొంచెం చల్లగా అవ్వాలి, ఎక్కువ వేడిగా ఉండకూడదు. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలాగా ఫిల్టర్ చేసుకోండి. సో మీకు డౌట్ ఉంటుంది, ఇది టోటల్ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది అనేది. 25 మినిట్స్ అండి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఫిల్టర్ చేసుకున్న తర్వాత కలర్ వచ్చేసి చూడండి ఏ కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంటే వేరే కలర్ ఉంటుంది. ఇవన్నీ వేసి బాయిల్ చేసిన తర్వాత ఈ కలర్కి టర్న్ అవుతుంది. మీకు తెలియాలనేసి నేను ఒక గరిటెతో ఇలా చూపిస్తున్నాను. చూడండి, కలర్ అలా చేంజ్ అయింది కదా, అంటే మన ఆముదం నూనె అలాగే చేంజ్ అవుతుంది అనమాట. స్మెల్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుందండి. మనకు తలకి రాసుకున్నా కూడా ఆనియన్ వేసుకున్నాం కదా, అలాగని ఆనియన్ స్మెల్ అనేది ఏటి ఉండదు మనకి. ఇదేనండి అద్భుతమైన సీక్రెట్. చూశారు కదా, ఏ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలని చూశారు. ఇంకొకటి ఏంటంటే హై ఫ్లేమ్లో మరగబెట్టకూడదు. మనం వచ్చి మీడియం ఫ్లేమ్లో మరగబెట్టామంటే దాని ఒక సత్వ వచ్చి మనకి ఆయిల్ అనేది
అనేది మంచి స్ట్రాంగ్గా రెడీ అవుతుంది. మన జుట్టు కూడా అంతే బెనిఫిట్స్ ఉన్నది కాబట్టి ఇలా చేసుకోండి. దాంతోపాటు ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే 1 ఇయర్ మనం ఇలాగే రాసుకున్నామంటే జుట్టు ఊడదు. నెక్స్ట్ వచ్చి తెల్ల కొప్పు కూడా అంత వేగం రాదండి. జుట్టు కూడా బాగా పెరుగుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి 1 ఇయర్ మనం కంటిన్యూ చేస్తే దీనిలో ఉన్న రిజల్ట్ మీకు తెలుస్తుందండి. సో ఈ ఆయిల్ అనేది నాకు మంచి రిజల్ట్ ఇచ్చిందండి. అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా మంచి యూజ్ అవ్వాలనేసి నేను ఈ ఆయిల్ అనేది వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకుని రాసుకోండి. మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుందా లేదా అని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వీడియో చూశారు కదండి, మీకు నచ్చిందా? ఈ వీడియోలోనే ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నేను దానికి మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాం. బాయ్.